జయసుధ గారితో రొమాన్స్ ఎలా చేశారన్నాడు ఆయన. ఏ తమ్ముళ్ళు మహాతల్లి మహానటి ఎన్టీ రామారావు గారితో నటించి, నాగేశ్వరరావు గారితో నటించి, శోభన్ బాబు గారితో, కృష్ణ గారితో, కృష్ణరాజు గారితో, ఎందరో శివాజీ గణేశన్ గారితో నటించిన మహానటి మహాతల్లి. ఏమి నటిమని ఆవిడ రొమాన్స్ చేసింది ఏముండదు తమ్ముడు, ఓన్లీ యాక్షనే. ఓన్లీ డైరెక్టర్ గారు ఏం చెప్తారు, డాన్స్ మాస్టర్ ఏం చెప్తారు, చిన్న యాక్షనే. ఒక విషయం చెప్పాలి మీకు, ఎంత గొప్ప మహానటి అంటే, ఎంత సపోర్ట్ చేసే మహానటి అంటే, ఒక డ్యాన్స్ మూమెంట్లో ఆవిడ బుగ్గ నేను ఇలా కొట్టాలి, నాకు ఆవిడంటే చాలా అభిమానం, ఒక సార్ట్ ఆఫ్ ఎడోరేషన్, ఒక పవిత్ర భావం ఆవిడంటే మహానటి సావిత్రి. తర్వాత ఆ దశలో బుగ్గ కొట్టాలి, నేను బుగ్గ కొట్టలేకపోతున్నా, నేనేమో గట్టి కొడితే ఎక్కడ ఆవిడ ఏమన్నా కందిపోద్దామో, నాకు అసలు భయం వేస్తున్నావు రకంగా చెప్పాలంటే. ఇలా కొడతారంటే దీని ఏం తగులిపోద్దాం అని కొంచెం మిస్ అవుతున్నా తమ్ముడు. 3 సార్లు మిస్ అయ్యానే, 3 సార్లు మిస్ అయ్యా. మిస్ అయినప్పుడు ఆ డాన్స్ మాస్టర్ గారు సాటిస్ఫై కావట్లేదు, డైరెక్టర్ గారు ఏమో అడుగుతున్నాడు, అడుగుతూ ఇంకా కొట్టాడు ఆయన. ఏం కొడతాం మేడం మేడం అంటున్నాను నేను. ఎంత గొప్ప ఆవిడంటే, చేయనానుమూర్తి నా మాట ఇలా కొట్టు అని అంత గొప్పగా సహకరించిన మహానటిమణి. అర్చనకి ఏంటి ఇంత గ్యాప్ ఎందుకు వచ్చింది, అసలు ముంబై వెళ్ళాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది? కొన్ని సిచ్యుయేషన్స్ అలా వచ్చాయి. ఎలా చెప్పండి. నేను కొన్ని సినిమాలు చేశానులేండి, వాళ్ళు ఇలాంటి ఎక్స్పీరియన్సెస్ మేక్ యూ టఫ్ ఇన్ లైఫ్. ఇంతకీ ఆ ఇబ్బందికరమైన సీన్ ఏంటది? దాని తప్పేముంది చెప్పడానికి, ప్రాబ్లం ఏంటి? ఇండస్ట్రీలో చాలా పెద్ద వ్యక్తి, నేను చెప్పను పేరు, ఆయన చూస్తే తెలుస్తుంది. ఆయన చాలా గట్టిగా